ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం మ్యూజియం ప్రాంగణంలో ఇలవేల్పులు అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరికి ప్రత్యేకమైనటువంటి ఒక చోటుని అయితే కల్పించిన తర్వాత వారికి సంబంధించినటువంటి పగిడ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాతకి వీళ్ళు సమ్మక్కకు ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే తరహాలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికైతే మనం ఉన్నటువంటి నాగులమ్మకు సంబంధించినటువంటి పగిడ వద్ద ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు సమయం పట్టింది, అసలు దీని విశిష్టత ఏందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు తలపతులు ఉన్నారు, అని అడుగుదాం. మీరు చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది? మేము ఇప్పటికి 3 రోజుల క్రితం నుంచే వచ్చి ఉంటాం. ముందు రోజు నుంచే వస్తాం. ఎక్కడి నుంచి మహాదేవునిగూడెం. మా ఇలవేల్పేరు నాగులమ్మ, మాది తురసవారి వంశము, గ్రామం మహాదేవునిగూడెం, మండలం గంగారం, జిల్లా మహబాద్. మేము మంగళవారం రోజే మా ఊరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు రేపటి వరకు అంటే 30 తారీఖు వరకు ఇక్కడే ఉండి ఈ పూజలన్నీ చేసుకొని రేపు అంటే మళ్ళీ సమ్మక్క గద్దెలకి పోవడానికి ఇక్కడ వచ్చినట్టు ఇలవేల్పులు ఒక 50 దాకా ఉన్నాయి. ఈ 50 ఇలవేల్పులు అన్నీ కలిసి కూడా మళ్ళీ సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దెలు అన్నిటిని తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి శాన్ చేసుకొని మేము 31 తారీఖు నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ప్రధానంగా అంటే ఇప్పుడు నాగులమ్మ సంబంధించి పగడ రూపంలో చూస్తున్నాం. ఇవన్నీ సింబల్స్ కనిపిస్తున్నాయి, గుర్తులు. ఇవన్నీ దేనికి సంకేతం, ఏం చెప్తారు? పైనుంచి చెప్పండి. పైన వచ్చేసి అక్కడ ఒక 6 గుర్తులు ఉన్నాయండి. అవి ఇట్లా ఈ రకంగా ఉన్నాయి. అందులో దానికి సంబంధించి అంటే గోత్రానికి సంబంధించినటువంటి మాది 6వ గొట్టు బెరుంబోయిన గోత్రం కాబట్టి 6 ఉంటాయన్నమాట ఆ గీతలు. అది మాకు సంకేతం మా 6వ గొట్టుకి. నెక్స్ట్ వచ్చేసి బెరుంబోయిన రాజుకు ఒక 6 బిడ్డలు 6 కొడుకులు ఉన్నారు. దానికి సంకేతంగా వాళ్ళ యొక్క బొమ్మల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిడ్డలు 6 ఉంటారు, కొడుకులు కూడా 6 ఉంటారన్నమాట. తర్వాత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిపాలనలో గుర్రాలు ఉండేటి, వాటికి సంబంధించిన సింబల్స్ ఇక్కడ మనకి గుర్రాలు ఉన్నాయి. మనకి ఇవి వాటికి సంబంధించిన మాట. ఆదివాసులు అంటే అడవిలో ఉంటారు కాబట్టి అడవే వాళ్ళ యొక్క సంస్కృతి, అడవిలో వాళ్ళ సంప్రదాయం ఉంటారు కాబట్టి అడవిల యొక్క జంతువులతోటి చెట్లతోటి అన్నిటికీ వీళ్ళందరూ మమేకమై ఉంటారు కాబట్టి దానికి సింబల్గా మాకు ఇక్కడ ఉన్నటువంటి అడవి జంతువులన్నీ కూడా ఈ పడగలో పెట్టడం జరిగింది. ఇవి మా సంస్కృతికి సంప్రదాయానికి నిదర్శనం అన్నమాట. అందుకోసమే ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బొమ్మ కూడా మా జాతికి సంబంధించినటువంటిది. అన్ని సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి కాబట్టి అన్ని బొమ్మల్ని ఇందులో పెట్టడం జరిగింది. మేమంతా కూడా అంటే ఆదివాసీ సంస్కృతి అంటే ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినవి దీంట్లో మనకు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, ఇవన్నిటిని కూడా పూజిస్తాం కాబట్టి ప్రకృతి నుంచి అయితే ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా మేము పూజిస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా ఇందులో ప్రదర్శించడం జరిగింది. ప్రధానంగా అంటే మీతో పాటు తలపతులు మీరున్నారు, మీతో పాటు ఎంతమంది పూజారులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, తలపతులు ఒకరు ఉంటారు, తర్వాత వడ్డే ఉంటాడు ఒకతను, తర్వాత పడగ వడ్డలు ఉంటారు, శివ వడ్డలు ఉంటారు, జలక వడ్డలు ఉంటారు జలకం చల్లడానికి, తర్వాత అడితి వాళ్ళు ఉంటారు, అడితి వాళ్ళు అంటే డోలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితోటి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఏంటంటే ప్రతి సంవత్సరము మేడారం జాతర ఎప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర జరుగుతుంది. పెద్ద జాతర జరిగిన తర్వాత ఇదే పండుగని మా ఊరిలో అంటే మహాదేవునిగూడెం గంగారం మండలం మహబాద్ జిల్లాలో మేము ఘనంగా మళ్ళీ అక్కడ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అన్నమాట. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మువ్వలు దేనికి వాడతారు, ఏంటి ఇక్కడ మువ్వలు ఉన్నాయండి. ఈ గజ్జలు ఇవన్నీ కూడా ఆ చిన్న మువ్వలు వచ్చేసి వీటిని కాళ్ళకి కట్టుకుంటారు గొడ్డలు, తలపతులు. తర్వాత వచ్చేసి ఇక ఇవి ఉన్నాయండి. తర్వాత ఈ మూగలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి తలపతి కట్టుకుంటాడు, మెడలో నడుగు కట్టుకుంటాడు, జలక. తర్వాత జలక పడ్డే ఉంటాడు మనకి ఇట్లా చల్లడానికి, ఆయన కూడా వీటిని కట్టుకుంటాడు. ఇవి అందరు కట్టుకొని ఇంకా ధూపం వడ్డే ఉంటాడు అనమాట. ధూపం వడ్డే ఏంటంటే పొగ వేసుకుంటూ పోతుంటాడు ఇట్లా. ఇవన్నీ కూడా దానికోసం మేము ఉపయోగిస్తాం పండుగ సమయాలలోనే. ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉంటారు? ఇక్కడ వచ్చేసి మేము 4 రోజులు ఉంటాం.
27 తారీఖు వచ్చాం మేము. 28, 29, 30, 31కి వెళ్ళిపోతాం మేము. అంటే ఆ గుడిలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహిస్తారా పూజా కార్యక్రమాలు? అవునండి, గుళ్ళనైతే ఏదైతే చేస్తామో ఇక్కడ కూడా అదే చేస్తాము. ఉదయం సాయంత్రం పూజలు చేస్తుంటాం. ఓకే. ఎస్, ఏదైతే ఉందో కూడా మేడారం సంబంధించినటువంటి ఇలవేల్పులు ఒక్కొక్కటిగా ఇక్కడ మ్యూజియం ప్రాంగణానికి అయితే వచ్చారు. వీరికి ప్రత్యేకమైన చోటునైతే కేటాయించి ఇందులో వారికి సంబంధించినటువంటి గొట్టు గోత్రాలు, అడవికి సంబంధించినటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ పటంలో కనిపిస్తాయని చెప్పొచ్చు. అదేవిధంగా వీరు నాగులమ్మకు సంబంధించినటువంటి సుమారుగా 2 రోజుల పాటు ప్రయాణం చేసి మేడారానికి అయితే చేరుకున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి మువ్వలు అయితేంది, ఆ గంటలు అయితేంది, ఇవన్నీ కూడా అమ్మవారి గుడిలో ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తుందో అలాగే ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ తలపతితో పాటు మిగతా సంబంధించిన వడ్డేలు, అదేవిధంగా ధూపం వేయడానికి, అదేవిధంగా జలకం సంబంధించినటువంటి వడ్డేలు వీరంతా కూడా కలిసికట్టుగా అక్కడి నుంచి ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ 4 రోజుల పాటు ఉంటారు. సమ్మక్కకు ఏ విధంగా ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో నాగులమ్మకు కూడా అదేలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేరుతో శ్రీకాంత్, జీతం న్యూస్, మేడారం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.